మరి చివరిగా దర్శించినటువంటి విధంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశ యాత్ర చేసే ఆ సందర్భంలో నుండి కొన్ని మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఈ యొక్క వాక్యాన్ని గురించి నలుగురు సువార్థికులు కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి పేరాలోను, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదట 10 వచనాల్లోను, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుండి 44 వచనాల వరకు, అదే రీతిగా యోహాను సువార్త నుండి 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19 వచనాల వరకు. ఈ నలుగురు సువార్థికులు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మట్టల ఆదివారం దినాన్న, దీనికి మట్టల ఆదివారము అని పేరు రావడానికి కూడా ఆ రోజు మరి యెరూషలేములో ఉన్న ప్రజలు యేసు ప్రభుని మరి విన్నట్టు ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి ఆ కార్యాలే ఈవేళ ఈ ఆదివారానికి ఆ ప్రత్యేకమైన మరి పేరు రావడానికి కారణం అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనంలో మనం చదువుదాం. మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో నుండి 28వ వచనం నుండి మనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి చదవడం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాము. అంతకుముందు జరిగినటువంటి ఆ పరిస్థితుల నుండి మరి యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళాలా అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఆయన ముందుకు సాగి వెళుతున్నట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం, తర్వాత నుండి చదువుదాం. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫాగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు ఆయన, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఆయన యెరూషలేముకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రయాణమై వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు. ఆయనను వెంబడించినటువంటి అనేక మంది స్త్రీలు కూడా ప్రభు వారితో అక్కడ ఉన్నారు. అయితే వారు యెరూషలేమునకు దగ్గరికి వచ్చినప్పుడు బెత్ఫాగే బేతనియా అనే గ్రామములకు సమీపముగా వచ్చినప్పుడు ప్రభువారు తన శిష్యులలో ఇద్దరిని పిలిచి వారికి ఆ రోజు నిమిత్తమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పనిని ప్రభువారు తన శిష్యులకు అప్పగిస్తున్నట్లుగా అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు తన శిష్యులు ఇద్దరిని పిలిచి అంటున్నాడు, మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి అంటున్నాడు, మీరు ఎదుట ఉన్న గ్రామంలో ప్రవేశించండి, గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో మీరు ప్రవేశించగానే కట్టబడినటువంటి ఒక గాడిద, దాని దగ్గరే దాని పిల్ల ఉండడం మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని మీద ఏ మనుషుడునో ఎన్నడనో కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆ పని చెప్పాడు. ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగిన ఒక కట్టబడిన గాడిద, దాని దగ్గర గాడిద పిల్ల ఉంటాయి. వాటిని విప్పి తోలుకొని రండి. దాని మీద ఎప్పుడునూ ఏ మనుషుడును కూర్చుండి ఉండలేదు అని యేసు ప్రభు వారు తన శిష్యులకి ఆ యొక్క పని చెప్పినప్పుడు వారు ఆ ప్రకారంగా ఆ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి ఆ యొక్క గాడిద యొక్క పిల్లను తోలుకుని రావడానికి వాళ్ళు వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వారు మాట చెప్పినట్టు కానీ ఆ గాడిద ఎవరిది? ఆ గాడిద ఇస్తున్నప్పుడు వారు ఏమంటారు? వారు ఎప్పుడేస్తారా? తోలుకు రాణిస్తారా? మీరు వెళ్ళి ఎవరిని అడగ ఏంటి విషయాలు ఏమి వాళ్ళు అడగలేదు.
ప్రభు చెప్పారు, ఆ ప్రకారంగా వారు వెళ్ళారు. ఆ గాడిద విప్పడానికి వారు సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభు ఇక్కడ వారికి ఉంటుండగానే వారితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? 31వ వచనాన్ని మనం చదివితే ప్రభు వారు చెప్పిన మాట అక్కడ మనకు కనబడుతుంది. ఎవరైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల, హల్లెలూయా. కనుక ఆ గాడిద అక్కడ కట్టబడింది. అది ఎవరో ఒకరి ఇంటి దగ్గరది కట్టబడింది. అది ఆ స్థలం ఎవరో ఒకరిది, దాన్ని ఎవరో ఒకరు కట్టారు. ఆ గాడిద కూడా ఎవరో ఒకరిది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వీరు వెళ్ళి ఆ గాడిదను విప్పుతున్నప్పుడు మరి ఆ ఇంటి యజమానులు లేకపోతే ఆ గాడిద కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అడుగుతారు. మనకి ఏది నింపిపోతుంటే అడుగుతామా? ఎవరైనా మనకి ఏది నింపిపోతుంటే మనకి ఇంటి దగ్గర కట్టబడిన గీతలు కానీ ఆవుని కానీ నింపిపోతుంటే ఏం చేస్తాం? అడుగుతామా? ఏది నింపుతున్నారు? మాకు ఏది మా ఆవుని మీరు ఎందుకు నింపుతున్నారు అని అడుగుతామా? ఏం చేస్తాం? నింపైతే తెలుపుతుంది మనకి. ఏం చేస్తాం అక్కడ? వాళ్ళ మీద ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా వాళ్ళ మీద గొడవ చేస్తాం, వాళ్ళని అల్లరి చేస్తాం. అక్కడ ఆ నలువైపులో ఉన్న మనుషులకి తెలియబడినట్లుగా వాళ్ళందరూ ఏదో జరుగుతుందని పరిగెత్తుకుని వచ్చేటట్లుగా ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాం అన్నమాట? అల్లరి చేస్తాం. అవసరమైతే వాళ్ళని పట్టుకుని కట్టేస్తాం, కొడతాం, ఇన్ని పనులు చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన గాడిద కలిగినటువంటి వ్యక్తులు అలా చేయరా? తప్పకుండా. ఎందుకంటే ఆ దినాల్లో మరి పూర్వకాలంలో ఎక్కడైనా దూర ప్రాంతం ప్రయాణం చేయడానికి, ఏవైనా బరువులు మోయడానికి వేటిని ఉపయోగించేవారు? గాడిదల్ని ఉపయోగించేవారు. ఇప్పుడైతే బళ్ళు, కార్లు, రకరకాలైన వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి కనుక గాడిదలు మరుగున పడిపోయాయి. పూర్వ దినాల్లో మరి గాడిదల మీద వారు ప్రయాణము చేసేవారు అనమాట. అందుకంటాడు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దాని మీద ఎవరు కూర్చుండలేదు, ఎవరు కూడా దాని ప్రయాణం కొరకు వాడలేదు. కానీ ఇప్పుడు అది ఎవరికి కావాలంటున్నాడు? ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. మీరు విప్పుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గాడిద గల యజమానులు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి మా గాడిద నింపేస్తున్నారు, ఎక్కడ దొరికెళ్తారు, మమ్మల్ని అడగకుండా ఎందుకు అలా చేస్తున్నారని ఖచ్చితంగా కూడా పెడతారు. కనుక అవసరమైతే కొడతారు, అవసరమైతే అక్కడ మిమ్మల్ని కట్టేస్తారు. జరుగుతాయి అన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు వారితో చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. హల్లెలూయా. వారికి ఒక మాట చెప్పాడు, వారికి అనుమానం రాకుండానే ఆ మాట ఆయనే చెప్పాడు. ఎవరైనా అడిగితే ఎలా చెప్పండి అని. వారు వెళ్ళారు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే వారు వెళ్ళగానే ఆ గ్రామంలో ప్రభువు చెప్పినట్టుగా కట్టబడినటువంటి ఒక గాడిద వారికి అక్కడ కనపడింది. దాన్ని చూశారు. ఆ గాడిద పిల్లను విప్పించుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పించున్నారని వారిని అడిగిరి. హల్లెలూయా. కనుక ఆ గాడిదగా అసాములు, గాడిద కలిగినటువంటి యజమానులు అడుగుతున్నారు, మీరెందుకు ఆ గాడిద పిల్లను విప్పుతున్నారు, ఎందుకు విప్పుతున్నారని చెప్పేసి వారు ఆ గాడిదను విప్పుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను అడుగుతున్నప్పుడు ప్రభు ఎలాగైతే చెప్పాడో అలాగే వారు చెప్తా ఉన్నారు, ఇది ఎవరికి కావాలా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. హల్లెలూయా. ఏం కావాలంటే ఆయనకి? ఫ్రీగా తిరుగుతున్నటువంటి గాడిదలు కాదు ఆయనకు కావలసింది, కట్టబడినటువంటి గాడిద ఆయనకు కావలసి వచ్చింది. అక్కడ దేవుడి వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఫ్రీగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా
మరి ఉన్నటువంటి వారు ప్రభువుకి అవసరం లేదు. ఎవరు ఆయనకి కావాలి? బంధించబడిన వారు ఆయనకి కావాలి. దేని చేత బంధించబడిన వారు? పాపము చేత బంధించబడిన వారు, శాపము చేత బంధించబడిన వారు, దుష్టత్వము చేత బంధించబడిన వారు, త్రాగుడు చేత బంధించబడిన వారు, వ్యభిచారము చేత బంధించబడిన వారు, పాపము చేత బంధించబడిన వారు ప్రభువుకి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం కూడా ఈ లోకం అనే మరి రకరకాలైనటువంటి ఆచారముల చేత మనం కూడా ఏం చేయబడ్డాం? ఒక రోజున ఈ లోకంలో మనం ఈ లోకం అనే ఆచారముల చేత ఒక రోజున మనం బంధించబడ్డాం. ఈ లోకంలో ఉన్నటువంటి పాపముల చేత మనము బంధించబడ్డాం. రకరకాలైనటువంటి వ్యసనముల చేత మనం కూడా ఏం చేయబడ్డాం? ఒక రోజున బంధించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాగ బంధించబడిన మనలను ప్రభు ఏం చేశాడు అన్నమాట? ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేత శాపము చేత బంధించబడిన మనలను ప్రభు వారు విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనలను ఎలాగైతే విడిపించాడో ఇక్కడ కూడా ఆ యెరూషలేము వెళ్ళడానికి ప్రభు వారికి అవసరమైనటువంటి ఆయనకి కావలసినటువంటి ఆ గాడిదను కూడా ఆయన విప్పుతున్నాడు, విడిపిస్తున్నాడు. కట్టబడినటువంటి తాళ్ళ చేత కట్టబడినటువంటి ఆ గాడిదను ఆయన విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరికి కావాలా? ఇది ప్రభువుకి కావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనమందరం కూడా ఒక రోజున అదే బంధకముల చేత బంధించబడ్డాం. అదే బంధకముల చేత బంధించబడిన మనలను ఆయనే మన బంధకములను విప్పి మనలను ఆయన సన్నిధికి ఆయన తెచ్చుకున్నాడు. ఎందుకు ఆయన మనల్ని ఆయన సన్నిధికి తెచ్చుకున్నాడు? మనము ఆయనకు కావాలి. అన్నది చెప్పండి. మనం ఆయనకు కావాలి, మనము ఆయనకు అవసరం. మనం ఆయన పని చేయడానికి, ఆయన కొరకు సాక్ష్యం చెప్పడానికి, ఆయనను ప్రకటించడానికి, ఆయన కొరకు పాడడానికి మనం ఆయనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారు ఇందాక సాక్ష్యం చెప్తా ఉన్నారు. మరి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ప్రభు దగ్గరికి రావడం లేదు. కారణం ఏంటంటే వారు దేని చేత? ఈ లోకం అనే పాపము చేత, ఈ లోకంలో ఉన్నటువంటి శాపము చేత, ఈ లోకంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మరి ఆచారముల చేత, వివిధ రకాలైనటువంటి అలవాట్ల చేత వారు ఏం చేయబడ్డారు? బంధించబడ్డారు. మనమే కాదు, మనమైతే ఇవ్వబడ్డాం. మనమైతే ప్రభు స్వేచ్ఛించాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని స్తుతించే బిడ్డలుగా ఆయన మనల్ని సిద్ధపరుచుకున్నాడు. ఆయన ఇంకా మన ఇంటి వారు బంధించబడిన వారు ఉన్నారు, ఇంకా మన అన్నదమ్ములు బంధించబడిన వారు ఉన్నారు, మన అక్క చెల్లెలు బంధించబడిన వారు ఉన్నారు, ఇంకా మన తోబుట్టువులు, మన రక్త సంబంధులు, మన యొక్క కావలసిన వారు, ఇరుగు పొరుగు వారు ఇంకేం చేయబడ్డారు? ఈ గాడిద ఎలాగైతే కట్ల చేత బంధించబడిందో, తాళ్ళ చేత బంధించబడిందో, మన కావలసిన వారు కూడా పాపం అనే తాళ్ళు చేత, పాపం అనే బంధకముల చేత వారు కూడా ఏం చేయబడ్డారు? బంధించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక చాలా మంది విడిపించబడి కూడా మరలా అదే బంధకములలోనికి వారు మరి వెళ్ళిపోయారు. అదే బంధకములలోనికి వెళ్ళిపోయి మరలా వారు బంధించబడి ప్రభు సన్నిధికి వారు ఏమవుతున్నారు? దూరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు వారిని కోరుకుంటున్నాడు, ప్రభు వారిని ఎన్నుకుంటున్నాడు, ప్రభు వారిని ఏర్పరచుకుంటున్నాడు. వీరు నాకు కావాలి. ఎవరు వారిని బంధించాడు? ఎవరు వారి యజమానుడు? చెప్పండి, ఎవరు వారి యజమానుడు? చెప్పండి. ఆ గాడిద గల యజమానుడు ఎలాగైతే ఉన్నాడు, అలాగే ఈ పాపం అనే కట్ల చేత బంధించబడినటువంటి వీరికి ఒక యజమానుడు ఉన్నాడు. ఎవడు ఆ యజమానుడు అంటే అపవాది. పాపం అనే కట్ల చేత బంధించిన వాడు ప్రభువుని స్తుతిస్తూ వారా ఎలా వింటున్నారు మీరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధించబడిన స్థితి నుండి వారిని విడిపించడానికి సిద్ధపడిన వాడు యేసు ప్రభు. కనుక ఈవేళ అనేకులు మన ఇంటి చుట్టూ, మన వాకిలి చుట్టూ, మన మందిరం చుట్టూ, మన పరిసరాల్లో అనేకులు త్రాగుడు చేత బంధించబడ్డారు, వ్యభిచారం చేత బంధించబడ్డారు, దుష్టత్వం చేత బంధించబడ్డారు, పేకాటి చేత బంధించబడ్డారు, ఈ లోకాచారాల చేత బంధించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరిని ఎవరు బంధించారు? సాతాను. వారందరిని ఎవరు బంధించారు? అపవాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
వారు అపవాది యొక్క కబంధ హస్తములలో వారు బంధించబడ్డారు. కనుక వారిని విడిపించడం కొరకే మనుష్య కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు. అందులో ఒక భాగమే ఇక్కడ కట్టినటువంటి ఆ గాడిద నాకు కావాలి. ఈ గాడిదలన్నీ కూడా అప్పుడు ఏం చేయబడ్డాయి? అలాగే పాపం అనే బంధకముల చేత బంధించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరు బంధించబడడం నాకు ఇష్టం లేదు, అయితే మీరు నాకు కావాలి. నేను మిమ్మల్ని మరి స్వేచ్ఛగా ఫ్రీగా ఆ కట్ల నుండి విడిపించడానికి వచ్చాను అని ప్రభు మనల్ని ఎన్నుకొని పిలుచుకుని ఏర్పరచుకొని మనల్ని కూడా పాపం అనే భూమిలో పాపం అనే శాపం అనే బంధకముల చేత బంధించబడిన మనలను కూడా యేసు ప్రభు విడిపించి ఈవేళ మనకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈవేళ ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన నామాన్ని గురించి పాడడానికి, ఆయన నామాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి, ఆయన నామాన్ని గురించి అనేకులకు మాదిరిగా ఉండడానికి, జీవించడానికి దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. మనకు ఉన్నటువంటి ఒకనాటి పాప బంధకముల నుండి ఆయన మనల్ని ఏం చేశాడు అన్నమాట? విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూద్దామా. తరువాత వారు యేసు వద్దకు దానిని తీసుకొచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. హల్లెలూయా. ఆ గాడిదను తీసుకొచ్చారు. దాని కట్లు విప్పి, దాని బంధకములు విప్పి ఆ గాడిదను ఎక్కడ తీసుకొచ్చారన్నమాట? ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ముందు వారు ఏం చేశారు? ఆ గాడిదనంటే దాన్ని శుభ్రం చేశారు. దానికి అయినటువంటి ఆ మలినాన్ని అక్కడ పెట్టేమ్మా. దానికి అయినటువంటి ఆ మలినాన్ని ఆ కట్ట నింపిన తర్వాత దానికి అయినటువంటి ఆ యొక్క దుష్టత్వము, దుర్మార్గత, పాపము అనేటువంటి ఆ మలినాన్ని వారు ఏం చేశారనమాట? కడిగేశారు, దాన్ని శుభ్రం చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శుభ్రం చేసి దాన్ని అనేక రకాలుగా, వివిధ రకాలుగా చాలా అందమైన రీతిలో చూడముచ్చటగా దాన్ని ఏం చేశారనమాట? దాన్ని అలంకరించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలంకరింపజేశారు. దాని మీద విలువైన వస్త్రాలు పరిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా చిన్నప్పుడు మేము ఈ పిల్లలు ఈ ఈత మట్టలు తెచ్చారు కదా, ఈ పిల్లలంతా ఉన్నప్పుడు మన ఊర్లో పెళ్ళిళ్ళు 3 రోజులు జరిగి, మేము ఇంత పిల్లలు ఉన్నప్పుడు మన ఊర్లో పెళ్ళిళ్ళు 3 రోజులు జరిగి, అందులో మధ్య రోజు ఆఖరి రోజు నాకు తెలియదు కానీ ఒక రిక్షా తెచ్చేవారు, మామూలు రిక్షా అది. కానీ దాన్ని ముద్దాలు చేసినప్పుడు ఎంత అందంగా ఉండేదో తెలుసా? మీరు ఎవరికి తెలుసు? చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రిక్షా ఎంత అందంగా సిద్ధపరిచేవారు దాన్ని చాలా చాలా డెకరేషన్ చేసేవారు అన్నమాట. అది చాలా బాగుండేది, ఎంతో చాలా చూడముచ్చటగా ఉండేది. ఆ రోజు పెళ్లి చేసుకున్నటువంటి, ఆ ముందు రోజు పెళ్లి చేసుకున్నటువంటి ఆ పెళ్లి కొడుకును పెళ్లి కూతురు ఆ రిక్షా మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించేవారు. బ్యాండ్ వాళ్ళు చక్కగా ఓళ్ళు ఊరుతూ డప్పులు కొడుతూ వాళ్ళు పాటలు పాడుకుంటుండగా ఈ పెళ్లి కూతుర్ని ఆ రిక్షా మీద కూర్చోబెట్టి ఆ ఊరంతా ఊరేగిస్తూ ఉండేవారు. ఎంతో చాలా సరదాగా చక్కగా ఆనందంగా ఉండేది. తాగేవాడు డ్యాన్స్ చేసేవారు, చక్కగా సంతోషంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఆనందంగా ఉండేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మామూలుగా వచ్చేటప్పుడు అది మామూలు సర్వసాధారణమైన రిక్షానే. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఎక్కించేటప్పటికి అది ఎంత ముస్తాబయ్యేదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాగే వీళ్ళు ఆ కట్టబడినటువంటి ఆ గాడిద మామూలుగా తీసుకొచ్చేటప్పుడు సర్వసాధారణమైన గాడిదే. కానీ ప్రభువు కొరకు అది ఏం చేయబడింది? సిద్ధపరచబడింది. ప్రభువు కొరకు దానిని వారు సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఒక ఊరు వెళ్ళడానికి ఏమవుతాం? ఊరు వెళ్ళడానికి ఏమవుతాం? ముక్తాబవుతాం అంటారు కదా, సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అదే ప్రభు సన్నిధికి రావడానికి, ప్రభు బిడ్డలుగా కూడా మనం ఏం చేయాలా? సిద్ధపడ్డాం కదా. సిద్ధపడి చక్కగా మనం ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలో అలాగా మనం సిద్ధపడి ప్రభు సన్నిధికి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభు శారీరకమైనటువంటి సిద్ధపాటు కంటే మనలో ఏ సిద్ధపాటుని ఇష్టపడుతున్నాడు? ఆయన ఆత్మీయమైన సిద్ధపాటును ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఆ రకమైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రభువులో ఉండడం అది దేవునికి చాలా
ఇష్టం. అది దేవునికి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటది. అయితే ఇక్కడ ఈ గాడిదను కూడా వారు ఉన్నతిగా తీసుకురాలేదు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ముందు దాన్ని అలంకరించారు, శుభ్రం చేశారు, దాన్ని ముద్దాము చేశారు. చూడముచ్చటగా ఆ గాడిద మీద మరి చక్కని విలువైన వస్త్రాలు దాని మీద పరిచారు. దాని మీద ప్రభుని ఏం చేశారనమాట, కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, దారి పొడిగిన అది మొదలుకొని దారి పొడిగిన ఆ సాయంకాలం వరకు ప్రభు వారు ఎంత దూరం అయితే ఆ గాడితో ప్రయాణం చేయబోతున్నాడో అంత పొడిగినా కూడా విలువైన వస్త్రాలు పరిచారంట నేల మీద. అంటే ఆ గాడిదను ఎక్కడ నడవనివ్వలేదు, నేల మీద ఆ గాడిదను నడవనివ్వలేదు. ఎందుకంటే ఆ గాడిద మీద ఎవరున్నారంటే సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాని మీద ఆశ్రయులై ఉన్నారు కనుక ఆ గాడిద ఇప్పుడు ఏమొచ్చింది, చాలా ప్రయాసం పెరిగిపోయింది, చాలా విలువ వచ్చింది, చాలా ఘనత వచ్చింది. ఆ గాడిదను అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఘనపరుస్తున్నారు, గౌరవిస్తున్నారు. దాన్ని ఎంతగానో మరి దాని మీద పువ్వులు చల్లేవాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి పువ్వుల దండలు తెచ్చేసేవాళ్ళు, ఇంకా విలువైన వస్త్రాలు దాని మీద పరిచేవాళ్ళు, దాని కింద పరిచేవాళ్ళు. ఇదివరకు ఏం చేసేవారు, గాడిదని ప్రభు లేనప్పుడు ఆ గాడిదని ఏం చేసేవారు, ఊళ్ళోకి వస్తే నలుగురు 4 రాళ్ళు తీసుకొని రాళ్ళు గిరపెట్టి దాన్ని కొట్టేవారు. అసలు ఊళ్ళో కనపడించేవారు కాదు. దాన్ని ఊళ్ళోనే కాదు, పొలాల మీదైనా రోడ్డు పక్కనైనా మరి దాన్ని పానాన్న దాన్ని ఉండనిచ్చేవారు కాదు. అది మేత వేస్తున్నా సరే, నీళ్లు తాగుతున్నా సరే, ఎల్లరమొక్క ఈ కుర్రోళ్ళు రాళ్ళు తీసుకున్న దాన్ని పరిగెత్తించేవారు. అలాంటి పరిస్థితి ఒకనాటి గాడిద కదా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈవేళ ఆ గాడిదకి ఏమొచ్చింది, ఘనత వచ్చింది. ఈవేళ ఆ గాడిదకు విలువ వచ్చింది. ఈవేళ ఆ గాడిదను ఎంతగానో కడిగారు, అలంకరించారు, ముస్తాబు చేశారు. విలువైన వస్తువులు, విలువైనటువంటి వస్త్రాలు దాని మీద పరిచారు. ఇంకా విలువైన వస్త్రాలు దారి పొడిగిన పరిచి దాని మీద దాన్ని నడిపిస్తా ఉన్నారు. విలువైన పదార్థాలు, సంక్రాంతి పండుగకి ఆమోదును ఊరేగిస్తారు కదా. మా చిన్నప్పుడు అలాంటి పనులన్నీ జరిగేవి. మేము ఎదురు దాని వెనకాల, ఎందుకంటే అప్పుడు మాకు తెలియ వయసు కదా. కనుక ఒకే ఇంటికి తీసుకెళ్తే చేతలో బియ్యం వేసుకొచ్చి దానికి పెట్టేవారు, అరుసులు తెచ్చి పెట్టేవారు, ఆ శాఖలో దాన్ని పాపంలో తెచ్చి పెట్టేవారు, దానికి అరటిపళ్ళు తెచ్చి పెట్టేవారు. ఉత్తప్పుడు చెప్పండి, ఉత్తప్పుడు ఏం చేస్తారు, ఉత్తప్పుడు అయ్యి బాబాయ్ పొడిసేది అదో తెవరేస్తుందని చెప్పేసి అంత దూరంగా అలా తప్పించుకుని పోతూ ఉంటారు. అవసరమైతే అక్కడ ఏదైనా కరపలో లాంటిది ఉంటే దాన్ని చేతితో తీసుకుని అని చెప్పేసి దాన్ని అదిరించి బాధేస్తూ ఉంటారు. కానీ ఆ రోజున దాన్ని కూడా అలాగే ముత్తాపు చేసేవారు. మొత్తం పిల్లంకం తాత, నేను బాగా చిన్నోడిని, ఆ తాత పోతానే ఉండేవాడు మన రామాలయంలో. అది ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత సూర్యమల్లి గారు వచ్చారు, ఆ తర్వాత మరలా ఇంకా అలాగా స్తోత్రం. తర్వాత ఈ మాటలన్నీ కూడా ఈ పూర్వం జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ఈ సందర్భంగా జ్ఞాపకానికి వస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు. కనుక వారు కూడా ఆ రోజున మరి విలువైనటువంటి ఆ పదార్థాలు, పండ్లు ఆ యొక్క ఆపోతుకి పెట్టేవారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయుడైనటువంటి ఈ గాడిదకు కూడా ఏం చేస్తున్నారంటే విలువైన పళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు, విలువైన పదార్థాలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కనుక ఎంతో చక్కగా ఆడంబరంగా మరి దాన్ని నడిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దాని మీద మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు, జగత్ రక్షకుడు అయినటువంటి ప్రభు వారి దాని మీద ఆశీనుడై ఉన్నాడు కనుక దానిని ఆ ప్రకారంగా నడిపిస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే పొలాలు వెళ్ళిపోయి పొలాల మీద ఆ చెట్లు కొమ్మలు నరికి ఆ చెట్లు కొమ్మలు దారి పొడిగిన పరిచి ఆ కొమ్మల మీద ఆ గాడిదలు ఏం చేస్తున్నారంట, నడిపిస్తారంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గాడిద యొక్క కాళ్ళు నేల మీద పెట్టిస్తలేదు. వేళ దానికి ఎంత విలువ వచ్చిందో చూడండి, దానికి ఎంత ఘనత వచ్చిందో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము. దీనంతటికీ గల కారణం ఏంటంటే ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు మరి కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ కార్యాల గురించి ఏం చేశాడనమాట, ప్రవచింపజేశాడు.
కనుక జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేస్తున్నటువంటి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పే ఈ మట్టలాది వారం దినాన యేసుక్రీస్తు ప్రభుని ఆ రోజుగా ఊరేగించడం. చదువుతారా? ఓ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఓ యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. వాళ్ళు అలాగే ఉన్నారు కదా, చెప్పండి. వాళ్ళు అలాగే ఉన్నారు. వారు బహుగా సంతోషిస్తున్నారు, వారు బహుగా ఉల్లాసంగా ఉన్నారు. రాత్రి అయిపోయిన తర్వాత మన వాళ్ళగా ఉన్నారు. ఈ ఏడాది అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దలు ఒక్కొక్క ఈత మట్టి పట్టుకుని ఇలాగ వెళ్ళిపోయి అలాగ మన చివరి వీధి నుంచి అలాగ బయట నుంచి ఇలాగ బతుకాడు వచ్చి ఇలాగ మన మందిరానికి కాడికి ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. అలా మీరు డ్యాన్స్ వేయాలి కదా, అలా సంతోషంగా జై 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 అని చెప్పేసి ప్రభుని మనం ఊరేగించాలి వేళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఓ యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు ఎవరంట? రాజు ఎవరా? రాజు అంటే నీతిపరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఓ సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండండి. ఇందులో ఒక పేరు మన మందిరానికి ఉంది కదా, ఇందులో ఒక పేరు మన మందిరానికి యెరూషలేము నివాసులారా. మరి యెరూషలేము అనేది పక్కన నూతన యెరూషలేము ప్రార్థన మందిర సంఘ సహవాసం పెట్టిగా ఈవేళ మనం అలా ఊరంతా ఊరేగా ఉత్సాహంగా దేవుని స్తుతించే రోజు. దేవునికి స్తోత్రాలు. మళ్ళా ఈ రోజు రావాలంటే సంవత్సరం పడుతుంది. దేవునికి స్తోత్రాలు. అప్పుడు ముక్కు వేళ ఎవరో ముట్టుకే వాళ్ళు ఎవరో కదా. ఈ ఆరోగ్యం ఉండగానే, ఈ బలం ఉండగానే, ఈ శక్తి ఉండగానే ఈవేళ దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈవేళ ఒక్క నిమిషం అలాగా మళ్ళా తిరిగి మందిరం దగ్గరికి వచ్చి మన ఈ 40 రోజుల ఉపవాసాన్ని ప్రజలకు తెలియపరచుకున్నామంట. ప్రభుని మనం ఆరాధించడం, ప్రభుని స్తుతించడం, ప్రభుని మనం హెచ్చించడం. దేవునికి స్తోత్రాలు. కనుక అంటాడంట నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనం ఈవేళ ఈ 365 దినాలు ప్రభుని మందిరంలోనే పెట్టుకుంటున్నాం. మనం ఈవేళ ఒక్కరోజు మన వీధుల్లో చాడతాం, మన ప్రభుని మన వీధుల్లోనే తీసుకెళ్దాం. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఈ యొక్క పరిస్థితిని తెలియపరుద్దాం. దేవునికి స్తోత్రాలు. ఇది చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా వారు చేస్తున్నారని అక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్తలోకి మళ్ళా వెళ్దాం. చదువుతారా? ఎక్కడ ఆఫ్ చేస్తాం అక్కడి నుంచి చదువు. ఆ ఒలివ ఎన్నో వచ్చినాం. దేవుని స్తోత్రాలు. కనుక తరువాత వారు 35 నుంచి యేసునందుకు దాన్ని తోలుకుని వచ్చి తన బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. ఒలివ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమందరూ సంతోషించు చూడండి, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు కలుగును గాక. హల్లెలూయా. అంటే నా ప్రకారంగా పరలోకమందు పరలోక సైన్య సమూహం అంతా కూడా భూలోకంలో ఇది జరుగుతున్నప్పుడు, భూలోకంలో ఈ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇది భూలోకంలోనే కదా. యెరూషలేము కనుక సియోను పట్టణం, యెరూషలేము పట్టణం ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు దేశంలో భూలోకంలో ఉంది. భూలోకంలో ఈ కార్యం జరుగుతుందంట. ఎక్కడ సంతోషిస్తున్నారంట? దూతలు పరలోక రాజ్యములు. పరలోక రాజ్యములు ఆ దూతలన్నీ కూడా ఎంతో సంతోషిస్తున్నాయండి. ఈవేళ మనం చేసిన పరలోకం అంతా ఏమవుతుంది? ఎంతో సంతోషం. దేవుడికి స్తోత్రాలు. కనుక ఇక్కడ ఈ విధంగా శిష్యులు, ఆయన వెంబడించిన స్త్రీలు, ఆయనను నమ్ముకొని ఆయనను వెంబడించినటువంటి వారందరూ ఎంతో సంతోషంగా, ఆనందంగా వారు వెళ్తుంటే
ఆయన వెళ్తుంటే అక్కడ ఆనాడు యెరూషలేము అంతా ఏమనుకుంటుందంటే చూద్దాం. మత్తయి సువార్త 21 అధ్యాయము 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ సియోను పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గాడిద పొడుక్కి బట్టలు అరుస్తుంటే, చెట్ల కొమ్మలు తీసుకొచ్చి అరుస్తుంటే, విలువైన పదార్థాలు ఆ గాడికి పెట్టి పూలదండలు వేసి పూలు చల్లి హోసన్నా ప్రభు పేరుట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని చెప్పి వాళ్ళందరూ స్తుతులు స్తోత్రాలు చెప్పి ప్రభుని ఊరేగిస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ అనుకుంటున్నారంట ఈయన ఎవరో అని. వారు ఏమవుతున్నారంట? కలవరపడి, చాలా ఆందోళన చెందినట్లుగా, వారు కలవరపడినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆ దినాన్న మరి ఆ యెరూషలేము వీధుల్లో నుండి ఆయనను ఊరేగించినట్టుగా దేవుని యొక్క వాక్యం కూడా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూద్దామా? లోకాలకు ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా, చూద్దాం, విందాం. అక్కడ ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా, శిష్యులందరూ ఏం చేస్తున్నారు? ఆర్భాటలు చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు, ప్రభుని మహిమపరుస్తున్నారు. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతించబడును గాక అని వారందరూ గొంతెత్తి ప్రభుని ఆరాధన చేస్తుంటే ఆ సమూహంలో ఉన్నటువంటి కొందరు పరిసయ్యులు శాస్త్రులు వారికి ఏమొచ్చిందట? కోపం వస్తుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆ సమూహంలో ఉన్న వాళ్ళే, వారు ప్రభుని వెంబడించిన వాళ్ళే, వారు ప్రభు యొక్క ఆ సమూహంలో ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళు కోపపడి బోధకుడా నీ శిష్యులను గద్దించండి, వాళ్ళు ఊరుకోమంట. అంటే ప్రభు స్తుతించబడుతుంటే, ప్రభు గణపరచబడుతుంటే, ప్రభు నామం హెచ్చించబడుతుంటే, ప్రభు నామము మహిమపరచబడుతుంటే అక్కడ వాళ్ళు ఓర్వలేని పరిస్థితి వారిలో కనపడతా ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారిలో ఎవరు నివాసం చేస్తున్నాడు? ఆ ఓర్వలేని వాడు అప్పుడున్నాడు, వాడు అపవాది. వాడు వారిలో నివాసం చేస్తున్నాడు, వాడు వారిలో నుండి మాట్లాడుతున్నాడు. ప్రభువా నీ శిష్యులను గద్దించు, నీ శిష్యులను ఊరుకోమను. ఏంటి అల్లరి? ప్రభుని స్తుతిస్తుంటే వారు సంతోషంగా ఆర్భాటంగా గంతులు వేసి ప్రభుని ఆరాధన చేస్తుంటే వారికి అది ఎలా కాపాడుతుంది? అల్లరిగా కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా ఒట్టిని రకరకాలుగా గంతులేసి, ఒట్టిని రకరకాలుగా వ్యర్థమైనటువంటి పరిస్థితుల్లో ఆడితే అది వారికి సంతోషంగా ఉంటుంది. కానీ నిజ దేవుడు, నిజ రక్షకుడు, సర్వశక్తిమంతుడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, మన పాపం నుండి మనం విడిపించేవాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తుంటే అది వారికి ఎలా కనపడుతుంది? అది వారికి అల్లరిగా కనపడతా ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారి మాటకి ప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే అక్కడ ఆయన వారిని చూసి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు చెప్పినట్టుగా మీరు ఊరుకున్నట్లయితే ఏమి కేకలు వేస్తాయంటున్నాడు? ఏమి నన్ను స్తుతిస్తాయి, నన్ను కనపరుస్తాయి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. అప్పుడు ఇంకా ఏమవుతుంది? అప్పుడు ఇంకా శబ్దము ఎక్కువ. మనకంటే రాళ్ళు ఎక్కువ, వాళ్ళకంటే మనం ఎక్కువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది సాధ్యమా? సాధ్యమా? రాళ్ళు అరుస్తాయా? రాళ్ళు కేకలేస్తాయా? రాళ్ళు మనతో మాట్లాడతాయా? చెప్పండి. మన దగ్గర ఉన్న రాళ్ళు అరుస్తున్నాయా? మన ఇంటి చుట్టూ ఉన్న రాళ్ళు ఏమైనా మనతో మాట్లాడుతున్నాయా? అలా మాట్లాడితే ఆ రాయి ఈ రాయి తెచ్చి మన ఇంట్లో పోగేసుకోమని. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆరు చూడకుండా ఏం చూడకుండా ఆ పక్కన రాయి పక్కన రాయి తెచ్చి వార్తలు నిండేస్తా ఉంటాం కదా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా రాలంటే నన్ను ఎందుకు తెచ్చాం అంటున్నా అనుకోండి. అయ్యి మాట్లాడుతుంటే అయ్యి బాబు నీకు కదా అందరూ బాబు నీకు బయటికి వాళ్ళ దగ్గర పెట్టేస్తాను మాట్లాడికే బాబు మాట్లాడుకుంటే బాబు మళ్ళీ అటుకెళ్ళి ఆ రాయి ఎవరిదో చెప్పా రాయి ఎవరిదో మళ్ళీ తీసుకెళ్ళి ఆ కాడ పెట్టేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన చుట్టూ ఉన్న రాళ్ళు కేకలేవు కానీ ప్రభు ఖచ్చితంగా ఆ సమయంలో ఆ రాళ్ళకి పర్మిషన్ ఇస్తే, ఆ రాళ్ళు ఆజ్ఞాపిస్తే ఖచ్చితంగా ఆ రాళ్ళు లేచి ఏం చేస్తాయి అన్నమాట, ప్రభుని ఆరాధన చేస్తాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం కూడా మనం చూస్తున్నట్టు మనము ఊరుకొని ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఊరుకొని అలా ఎవరు చూస్తున్నారు కదా అలాగే వెళ్ళిపోతే దేవుడు వాళ్ళకి ఏమిస్తాడు కదా, ఆజ్ఞాపిస్తాడు. మన ఊరికి ఇంటికి వెళ్ళిపోతాం కానీ దేవుడు నామం ఏం చేయబడుతుంది, స్తుతించబడతాడు. మోసపోకుడి, దేవుడు వ్యతిరేకించబడడు. ఎవరు వ్యతిరేకించబడతారంటే మనమే వ్యతిరేకించబడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా యేసు ప్రభు వారు ఆ రోజున ఆ మంటల ఆదివారం రోజున ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని వాళ్ళందరూ కూడా ఓసన్నా జయము, ఓసన్నా జయము, ఓసన్నా జయము, ప్రభు పేద వచ్చిన రాజు స్తుతించబడింది కాక అని చెప్పి వారు ఎంతో సంతోషంగా ఆర్భాటంగా ఆ యెరూషలేము పురవీధులలో ప్రభుని ఊరేగించినటువంటి ఆ దినాన్ని గురించినటువంటి వర్తమానాన్ని మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు అలాగా ఎక్కడికి వచ్చారు, ఆ తర్వాత వచ్చిన మనం చదువుతుంటే ఆయన యెరూషలేము యొక్క సమీపమునకు వచ్చాడంట. యెరూషలేము పట్టణం యొక్క పొలిమేరలోకి వచ్చాడు. ఆయన యెరూషలేము పట్టణం యొక్క పొలిమేరలో నిలబడి అలాగా యెరూషలేము వైపు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది? బెత్ఫాగే బేతనియా నుండి ఇదంతా కూడా మొదలవుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పటికి ప్రభువు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము సమీపానికి వచ్చారు. యెరూషలేము ఎదురుకుండా వచ్చారు. యెరూషలేము సమీపంగా ఉండొచ్చి ఏం చేస్తాడు ఆయన? దానిని చూచి దాని విషయమై ప్రభువారు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులందరూ ఆర్భాటిస్తున్నారు, శిష్యులందరూ సంతోషిస్తున్నారు, శిష్యులందరూ ఉత్సాహంగా ఉన్నారు. శిష్యులందరూ ఆయన వెంబడించిన స్త్రీలందరూ నాట్యం చేస్తూ డాన్స్ వేస్తూ మరి ప్రభుకి ఆరాధన చేస్తూ జై 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 అని చెప్పి ప్రభుని ఊరేగిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయనకు మాత్రం ఆ యెరూషలేము పట్టణాన్ని చూసినప్పటికీ ఏడుపు ఆగడం లేదు, దుఃఖం ఆగడం లేదు. ఆయన గాడిద మీద కూర్చుని అలాగే ఆ పట్టణం వైపు చూసి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పట్టణం వైపు చూసి మనకి ఏమొస్తుంది? ఒక పట్టణాన్ని చూసేటప్పటికి, కాకినాడ పట్టణాన్ని చూసేటప్పటికి మనకి ఏమొస్తుంది చెప్పండి అమ్మా. మునుపటి కాకినాడ అప్పుడు కాకినాడ వెళ్తుంటే ఎక్కడ ఏది ఉందో కూడా మనకు తెలుస్తలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా భవనాలు, ఎక్కడ 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, చాలా ఒకదాన్ని మించిన భవనం ఒకటి. పట్టణం నిండా ప్రజలే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాంటి పట్టణాలను చూసి సంతోషించాలి కదా, ఆనందించాలి కదా. శిష్యులందరూ సంతోషిస్తున్నారు, ఆర్భాటిస్తున్నారు. ఈయన కూడా వాళ్ళతో పాటుగా జరుగుతున్న కార్యాన్ని చూసి నాకు ఎంత మహిమో, నాకు ఎంత ఘనతో, నన్ను ఎంతగా ఊరేగిస్తున్నారో ఆయన సంతోషించాలి కదా. అందుకు వచ్చాడు ఈ లోకానికి ఆయన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పట్టణం యొక్క కట్టడాలు చాలా బలమైనవి, ఆ పట్టణం యొక్క ప్రాకారము చాలా బలమైంది, ఆ పట్టణంలో ఉన్న మనుషులు కూడా చాలా కండలు తిరిగి చాలా బలమైనటువంటి మనుషులే. ఆ బలమైన మనుషులు, బలమైన కట్టడాలు, బలమైనటువంటి ఆ యొక్క మేడలు, మిద్దులు, వాటిని చూసి ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారు? సంతోషిస్తారు. మనమైనా సంతోషిస్తాం. ఈవేళ చాలా మంది యెరూషలేము వెళ్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని తీర్థయాత్రలకి యెరూషలేము వెళ్తున్నారు. అక్కడ వీడియోలు, ఫోటోలు తీసుకుని వచ్చి ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఎంత సంతోషమో కదా. వారు ఎంతో ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తున్నారు. అలాంటి పట్టణాన్ని చూసి ప్రభు ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? వారు ఆ పట్టణము చాలా శృంగారమైన పట్టణమే, ఆ పట్టణము చాలా ప్రాముఖ్యమైన పట్టణమే, ఆ పట్టణము చాలా విలువైన పట్టణమే. ఆ పట్టణంలో ఉన్న కట్టడాలు ఒకదాని మించి ఒకటి. ఆ పట్టణం యొక్క ప్రాకారము కూడా చాలా బ్రహ్మాండమైనది, చాలా విలువైనది, ఉన్నతమైనది. అందులో ఉన్న మనుషులు చాలా అందమైన వారు, చాలా బలమైన వారు.
ప్రభు వాళ్ళు చూసి ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ పట్టణము ఒక రోజున ఏం చేయబడుతుంది, నాశనం అయిపోబోతుంది. ఆ పట్టణం, ఆ భవనాలన్నీ కుప్పకూలిపోబోతున్నాయి. ఆ ప్రాంతాలన్నీ కుప్పకూలిపోబోతున్నాయి. ఆ బలమైన మనుషులందరూ కూడా నశించిపోతున్నారు. అందును బట్టి ఆ పట్టణాన్ని చూసినప్పటికీ ప్రభువుకి ఏమొచ్చిందన్నమాట, దుఃఖం వస్తుంది. అంటాడు అక్కడ, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల అది నీకెంతో మేలు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ పట్టణం నాశనం అయిపోబోతుంది? ఆ బలమైన కట్టడాలు సామాన్యంగా కట్టబడ్డాయా? అవి మామూలుగా ఉత్తుగా అలా నిలబెట్టేశారా? ఇవాళ ప్రతి వారు కూడా గృహ నిర్మాణాలు చేసుకున్నారు. మన బిడ్డలందరూ కూడా వారు ఎలా చేస్తున్నారు? అలా తప్పగానా ఏదో మనం ఉన్నంతగా ఉంటే చాలే, పిల్లలు మళ్ళా బలమైన ఇల్లు మళ్ళా కట్టుకుంటారు. వాళ్ళ కాలానికి వాళ్ళు కట్టుకుంటారు. కడుతున్నామా మనం? ఎలా కట్టుకుంటున్నాం? చాలా విలువైనటువంటి, మరి ఖరీదైనటువంటి, చాలా బలమైనటువంటి మెటీరియల్ తెచ్చి మన శక్తికి మించినదైనప్పటికీ కూడా రాజీ పడకుండా మరి చాలా విలువైన రీతిలో ఆ భవనాలు మనం ఏం చేస్తున్నాం, ఈవేళ నిర్మాణం చేస్తున్నాం. మరి యెరూషలేము ప్రజలు అలా నిర్మాణం చేసుకోలేదా? చెప్పండి అమ్మా. వాళ్ళు అలాగే నిర్మాణం చేసుకున్నారు. అయినా ప్రభు అంటాడు, ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఈ భవనాలన్నీ కుప్పకూలిపోబోతున్నాయి, ఈ ప్రాకారాలన్నీ కుప్పకూలిపోబోతున్నాయి, ఈ బలమైన మనుషులందరూ నశించిపోతున్నారు. ఆ పరిస్థితులు ఆయన కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి. ఈ ఉత్సాహంగా, సంతోషంగా నాట్యం చేస్తూ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి శిష్యులకు కానీ, ఆయన వెంబడించినటువంటి జనసమూహానికి కానీ అది తెలియడం లేదు. ఎందుకంటే మన అందరం కూడా దేవుని చూస్తున్నాం. ఈ లోకానుసారంగానే మన ఆలోచనలు ఉంటాయి, లోకానుసారంగానే మన యొక్క పరిస్థితులు మనం కలిగి ఉన్నాం కనుక మనకు అది తెలియడం లేదు. ఒక రోజున దేవుని ఉగ్రత లోకం మీదకి రాబోతుంది. ఆ రోజున ఒకరోజు యేసు ప్రభు శిష్యులు కూడా ఇది యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి రావడం ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఎన్నో సార్లు, లెక్కలేనన్ని సార్లు యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణంలో ప్రతి వీధి తిరిగాడు. ప్రతి వీధిలో ఆయన రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుడు ఉగ్రత రాబోతుంది, మీరందరూ కూడా మారు మనసు పొందాలా, మీరందరూ రక్షణ పొందాలా, దేవుడి రాజ్యం వరకు మీరందరూ సిద్ధపరచబడాలా అని ఎన్నో సార్లు ప్రభు ఆ పట్టణంలో హెచ్చరిక చేస్తూ సువార్తను ప్రకటించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రభు ఆ పట్టణానికి సువార్త వినిపించిన వారందరూ ఎలా ఉన్నారంటే లెక్కలేనితనంగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లెక్కలేనితనంగా ఉన్నారు. ఈవేళ భారతదేశంలో ఎన్నిసార్లు సువార్త వినబడుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి భారతదేశానికి సువార్త వినబడుతుంది? ఇంకా అనేకులు సువార్తను ఈ రోజు వరకు ఏం తగులుతూనే ఉన్నారు, అడ్డు తగులుతూనే ఉన్నారు. సువార్త చెప్పే వారిని పడుతున్నారు. వారి చేతిలో ఉన్న కరపత్రాలు తీసుకుని మంటలో పడేస్తున్నారు. వారి చేతిలో ఉన్న బైబిల్ తీసి కింద వేసి కాళ్ళతో చితగా బతగా పేడ తొక్కినట్టుగా దొక్కుతున్నారు. బైబిల్ని తీసుకెళ్లి అగ్నిలో పడేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సువార్తకు లోబడనితనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యెరూషలేము పరిస్థితి కూడా ఆనాడు అలాగే ఉంది. అందును బట్టి ఆ యెరూషలేము పట్టణం మీదకి రాబోతున్నటువంటి ఆ ఉగ్రత ఆయనకు తెలుసు కనుక, ఆయన కళ్ళెదురుగుండా కనపడుతుంది కనుక ఈ పట్టణము పాడైపోతున్న పరిస్థితి ఆయన జ్ఞాపకం వచ్చి ఆయన కళ్ళెదురుగుండా కనపడి ఆయనకి ఏమొస్తుంది, నీకు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు వెనకాల తన శిష్యులు వెళ్ళిపోతున్నారు. యెరూషలేము పట్టణం గుండానే వెళ్ళిపోతూ ఆ కట్టడాలు చూసి, ఆ భవనాలు చూసి అలా చూస్తున్నారు అనమాట. అలా చూడరా, పేతురు ఈ బాణం చూడు, గాని ఈ బాణం చూడు, మార్కు ఈ బాణం చూడు, మత్తయి ఈ బాణం చూడు అని ఒకరి పట్ల భవనాలు చెప్పుకుంటున్నారు. చూసుకుంటూ ప్రభువారు ముందుకు వెళ్ళిపోతున్నాడు కానీ వీళ్ళు ఆ భవనాలు చూస్తూ అలాగా వెనక్కి అయిపోతున్నారు. అప్పుడు ఒక సమయంలో ప్రభు దగ్గర పరిగెత్తి వచ్చి అంటారు, ప్రభువా ఈ కట్టడాలు చూసావా, ఈ భవనాలు చూసావా, ఎంత బుద్ధిగా ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో, ఎంత చూడముచ్చుగా ఉన్నాయో. ఈ భవనాలు ఎవరు కట్టారో కానీ
అని వాళ్ళు చాలా కట్టడాలు చూసి ఆ భవనాలు చూసి వారు ముగ్ధులవుతున్నారు, సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒక్క మాట చెప్తాడు అక్కడ, ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ భవనాలు ఒక రోజున రాతి మీద రాయి ఒకటైన నిలవకుండా పడద్రోయబడిన రోజు ఒకటి వస్తుంది అని ప్రభు చెప్పారు. ఈవేళ ఇంత భవనం మనం కట్టిగలగమండి. ఎన్ని రాళ్ళు పెట్టాం ఇందులో? ఎన్ని రాళ్ళు పెట్టి ఇంత ఇటుకి పెట్టాం ఇందులో? ఎంత పెట్ట, ఎంత సిమెంటు కనుక ఎన్నో ఎన్నో లెక్కలేనండి. ఒక రోజున ఇదంతా ఏమైపోబోతుంది? ఊరిపోబోతుంది. అది దేవుని యొక్క సమయంలో దేవుడు దానికి ఒక సమయం ఏర్పాటు చేస్తాడు. ఇదే కాదు, యావత్ ప్రపంచము కూడా, ఈ లోకమంతా కూడా, సూర్యుడికి ఉన్నటువంటి ఈ లోకమంతా ఒక రోజు ఏమైపోబోతుందంటే అలాగే అయిపోబోతుంది. దేవునికి స్తోత్రాలు. ఆకారు ప్రకటన చేస్తున్నాడు ప్రభు. ఇదే ఆకారు ప్రకటన, ఇదే నీకు ఇవ్వబడిన ఆకారు ప్రకటన అంటాడు ఆయన. ఇదే నీకు ఇవ్వబడినటువంటి ఆఖరు దినము, ఇది నీ దినము అని ప్రభు చెప్తున్నాడు. అందుకే అంటాడు ఈ నీ దినమందైనను అంటాడు. అక్కడ ఆ మాట రాస్తాడు, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనుట నీకెంతో మేలు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు సమాధాన సంబంధమైన సంగతులు ఆ రోజు? ప్రభు చెప్తున్నాడు. ప్రభు శిష్యులు చెప్తున్నారు ఆ రోజున. కనుక ఈ రోజు చెప్పబడినటువంటి ఈ సువార్త మీరు వింటే మీరు రక్షించబడతారు. మీకు సమాధానము, సంతోషము, ఆనందము ప్రభు ద్వారా మీకు కలుగుతుంది. కనుక ఈ రోజు చెప్పబడినటువంటి ఈ సువార్తను మీరు తెలుసుకున్నట్లయితే అది మీకు ఎంతో మేలు అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు చెప్పేది, యేసు ప్రభు శిష్యులు చెప్పేది, యేసు ప్రభు బిడ్డలుగా ఉన్న మనము లోకానికి అందించే వార్త ఏ వార్తది? సమాధాన సంబంధమైనటువంటి వార్త. లోకానికి కీడు తెచ్చేదా, మేలు తెచ్చేదా? లోకానికి మేలు తెచ్చే సువార్త, సమాధానం తెచ్చే సువార్త, సంతోషాన్ని, ఆనందాన్ని చెప్పే శుభవార్త యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు బిడ్డలుగా మనము ఈవేళ లోకానికి అందించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సువార్త లోకస్తులందరూ వింటే, ఈ సువార్త లోకస్తులందరూ గమనిస్తే అది వారికి ఎంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. ఎంత చెప్పినా ఈ సువార్త నీ కన్నులకు ఏం చేయబడుతుంది? తేట తెల్లమవడం లేదు. ఈ సువార్త నీ కన్నులకు మరుగు చేయబడుతుంది. చెవిటోడు చెవులు శంఖము ఊదినట్లుగానే ఈ సువార్త మీ పట్ల ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎంత గొంతు చించుకొని మన సువార్త ప్రకటించినా ఏం చేస్తున్నారు? లెక్కలేని తనంగానే లోపం ఉంటా ఉంది. అది ప్రభు వారు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే 43 అంటాడు, ఈవేళ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఈవేళ ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదే నిన్ను ఆఖరుగా ప్రభు దర్శించే కాలం అని చెప్తా ఉన్నాడు. కాలము నీవు ఎరుగకుంటివి కనుక ఒక రోజున నీ మీదకి ఎవరు రాబోతున్నారు? శత్రువు రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ అనుకుంటుందంట, నాకు వైద్యం రాదు, నాకు వృద్ధాప్యం రాదు. రాదా? ప్రతి వాళ్ళకి ఏమొస్తుంది? ప్రతి వాళ్ళకి వైద్యం ఏమొస్తుంది? ప్రతి వాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది. నేను సర్వదా దొరసాని అనుకుంటుందంట ఒక ఆవిడ. బయట లక్ష్యంగా చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. సర్వదా దొరసాలాగే ఉంటావా? ఈ అందం, ఈ ఆరోగ్యం ఎల్లకాలం ఉంటుందా? చెప్పండి రా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ అందం ఉండదు, ఈ ఆరోగ్యం ఉండదు. మనం అందరూ ఇప్పుడు ఏమైపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే, మరి ఈవేళ అందరూ మనల్ని ఇష్టపడుతున్నారు. ఒక రోజు అందరూ మనల్ని పక్కన పెట్టే రోజు ఒకటి. మీ కడుపును పుట్టిన బిడ్డలే అదేదో చెప్తున్నాడు. అడవడదు నీకు తల్లిని కొడుకే ఏం చేస్తాడు? మందలించే రోజు ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రభు చెప్తున్నాడు అక్కడ. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక
ఒక రోజున నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను ముట్టడ వేసి అన్ని పక్కల నుండి కూడా నిన్ను అరికట్టేస్తారు. అన్ని వైపులా కూడా ఏం చేయబడతావు? ఇవాళ మాయమ్మ నేను పొగిడితే నీ కొడుకు. వేద మంచి వంట చేస్తే మా అమ్మ ఎంత మంచిదో, మంచి బట్టలు పెడితే మా అమ్మ ఎంత మంచిదో. రేపొద్దున అలా పుట్టినవా ఆ కొడుకే అవునా? చెప్పండి అవునా? ఇవాళ నన్ను ప్రేమించే కొడుకులు ఓ రోజున అలాంటి మిమ్మల్ని అరికాడతారు. దేవుడి స్తోత్రం లేదు. కానీ ఇక్కడ అంటాడు దేవుడి వాక్యం అన్ని వైపులా అన్ని రకాలుగా కూడా మీరు ఏం చేయబడతారు? ఒక రోజున అరికట్టబడతారు. దేవుడికి స్తోత్రాలు. నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపే రోజులు వస్తున్నాడు. ఎవరి గురించి దేవుడి మాట్లాడుతున్నాడు? యేరుషలేము పట్టణాల గురించి ఆ రోజు మాట్లాడాడు. ఈవేళ మన పట్టణాల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. రోజులు ఇలాగే దొరికిపోవు, రోజులు ఇలాగే గడిచిపోవు. దేవుడికి స్తోత్రం. ఒకరోజు ఖచ్చితంగా అన్ని వైపులా కూడా మనల్ని అరికట్టే శత్రువు మనల్ని అరికడతాడు. ఇవాళ ఉక్రెయిన్ దేశస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో నుంచి బయటికి రావడమే భయంకరంగా ఉంది. వాళ్ళు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో, ఎంతమంది చచ్చిపోతున్నారో అది ఎవరికో కూడా అర్థం కాని ఈవేళ చాలా బ్రతుక అన్నట్టుగా వాళ్ళ జీవితాలు వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఉక్రెయిన్ దేశంలో 1:3% క్రైస్తవులు ఉన్నారండి. కానీ ఆ దేశం వేళ దేనికి అప్పగించబడింది? శ్రమకు అప్పగించబడింది. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే ఈరోజు ఇలా సాగిపోదు. కాబట్టి మన దీపం ఉండగానే, ఈ బొందులో ప్రాణం ఉండగానే మనం ఏం చేయబడాలా? మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఆ ప్రభు అంటాడు ఒకరోజు నీ చుట్టూ గట్టి నిన్ను అరికట్టి రోజు ఒకటి రాబోతుంది అని ప్రభు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజునంట, ఆ రోజున ఒకరోజు ఈవేళ నీకు బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఈవేళ ప్రభు దగ్గరికి రావడానికి ఏమవుతలేదు, ఇష్టపడటం లేదు. ప్రభు అంటేనే నీచంగా ఉన్నాడు. ఈవేళ ఒకరోజు అందం పోద్ది, ఆరోగ్యం పోద్ది, ఆస్తి పోద్ది, మనలో ఉన్న బలం కూడా తగ్గిపోద్ది. అప్పుడు సర్వ రోగాలు మనలను ఆవరించి ఉంటాయి. ఇంట్లో మన పిల్లలు మందు ఇచ్చడానికి కూడా మనకి ఇసుక్కునే రోజులు వస్తాయి. అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళి బాగుపడుతున్నారు. ఇదొకటి అసలు వెళ్ళదు కదా, తీసుకెళ్ళి మనకి ఇష్టం లేకపోయినా చేతుల మీద తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిపోతారు. ఎవరు? మన పిల్లలే. మనకి ఇష్టం లేకపోయినా సరే చేతుల మీద తీసుకొచ్చి ఆ ముంగడ కూర్చోబెట్టిపోతారండి. దేవుని స్తోత్రం. మనకి ఇష్టం లేకపోయినా సరే ఆ రోజు అలాంటి కార్యం అక్కడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అంటాడు అక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అలాంటి పరిస్థితి యెరూషలేము పట్టణానికి రాబోతుంది. యెరూషలేము పట్టణం సమీపించగానే, దాని పొలిమేరలో ఉండగానే ప్రభు ఆ పట్టణాల గురించి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, కన్నీరు కాల్చుతున్నాడు. కనుక జరగబోతున్నటువంటి విపత్తులు తెలియక, ఓ యెరూషలేము పట్టణమా, ఈవేళ నేను చెప్తున్నటువంటి సమాధాన సువార్తను తోసేస్తున్నావు, ఒకరోజు నువ్వు తప్పించుకోలేవని ఆ పట్టణాల గురించి ప్రభు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ముందూరు గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం? పట్టణస్తుల కొరకు, ఆ గ్రామస్తుల కొరకు మన ఇళ్ళల్లో మనం కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం. నా గ్రామాన్ని మార్చున్నాయన, నా ప్రజలను మార్చున్నాయన, నా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చి నా ప్రజలందరి పాపాలు క్షమించు, నా గ్రామస్తుల యొక్క పాపాలు క్షమించు, నా గ్రామస్తులను రక్షించు. చేస్తున్నారా? చెప్పండి, చేస్తున్నారా? చేస్తున్న వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేయకపోయినా స్తోత్రం చెప్పాలని కూడా దేవుడు చూస్తున్నాడు. మన బాధ్యత ఏంటంటే మనం ఏ గ్రామానికి కట్టుబడి ఉన్నామో ఆ గ్రామ రక్షణ మన చేతుల్లో ఉంది. ఆ గ్రామాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత దేవుడు మన చేతులకి అప్పగించాడు. కనుక మరి ప్రతి వారు కూడా
ఒక్కొక్క మన ఇరుకు పొరుగు వారిని టార్గెట్గా పెట్టుకొని ఇంకెవరైతే మన ఇంటి ముందు వాళ్ళు కానీ మన ఇంటి వెనకాల వాళ్ళు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఇంకెవరైతే రక్షణ పొందకుండా ప్రభు సన్నిధికి రాకుండా ఇంకెవరైతే ప్రభు దూరంగా ఉన్నారో వారిని మనం టార్గెట్ పెట్టుకొని వారిని ప్రభు సన్నిధికి మనం తీసుకురావాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, వారు విన్నంత వరకు కూడా మనం వారి దగ్గరికి వెళ్ళి రోజు ఉంటుంది దీనికి పని లేదా అని అనుకున్నా సరే మన శ్రేయస్ వరకు మన లాభం వరకు కాదు, వాళ్ళని ఎలాగోలాగా మనం ఏం చేయాలా, రక్షించాలనే ఉద్దేశంతోనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి మొత్తం మీద మధ్య మార్చి బుద్ధి మార్చి ప్రభు అపోస్తలుడు పౌలు అంటాడు, కక్ష చేతలో నిశ చేతలో అగ్నిలో నుండి కొందరిని లాగాలి. అగ్నిలో వాళ్ళ ముందే ఉంది, అగ్ని ఉంది, ఆ విషయం వాళ్ళకి అర్థం అవ్వలేదు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా మనం ప్రభు సన్నిధి వారిని తీసుకొని రావాలి. దేవుడికి స్తోత్రం. ప్రతి వారి మీద దేవుడి బాధ్యత పెట్టాడు. నేను, నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు, నేను వండుకుంటున్నాను, తింటున్నాను, కాసేపు ప్రార్థన చేసుకుంటున్నాను, కాసేపు అలా నిద్రపోతున్నాను అనుకుంటే దేవుడు నా రోజున ఏమవుతాడు, లెక్క అడుగుతాడు. నీకు రక్షణ ఇచ్చాను కదా, నీకు ఇచ్చిన రక్షణ ఎంతమందికి చెప్పావు, నీకు ఇచ్చిన రక్షణలో నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు, ఎవరు తీసుకొచ్చావు నాకు చెప్పు, నేను నీకు ఇచ్చిన రక్షణ గురించి ఎవరికి ప్రయత్నం చేసావో నాకు చెప్పు అని ప్రభు అడిగిన రోజున మన ప్రభుకి ఏం చెప్తాం, ప్రభు నేను ఫలానా వారిని తీసుకొచ్చాను, ఫలానా రక్షణలోకి రావడానికి నేనే కారణం అని కనీసం చెప్పడానికి ఒకరైనా మనకి అక్కడ ఉంటారు. దేవుని స్తోత్రాలు. కనుక యేసు ప్రభు ఆ రోజున ఆ యెరూషలేము ప్రతి వీధి తిరిగాడు, ప్రతి పట్టణం ప్రతి ఇల్లు దర్శించి ఆ సమాధాన సువార్త ఆ పట్టణం అంతా కూడా ఆయన ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో రాతి మీద అంటండి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉందని దినములు వచ్చునని చెప్పాను. ఆ చిట్ట చివరి ప్రయత్నం ఒక రోజు వస్తుంది. యెరూషలేము ప్రజలారా, ఈ భవనాలు ఈ కట్టడాలు కుప్పకూలిపోతాయి. ఈ భవనాలు ఈ కట్టడాలు ఈ పరిస్థితులు మీకు ఎంత మాత్రం కూడా స్థిరం కాదు, శాశ్వతం కాదు. ఈ రాయులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి నిలవకుండా కూలిపోబోతున్నటువంటి రోజు రాబోతుంది అని యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులకు ఈ ఆదివారం రోజున యెరూషలేము వీధులన్నీ కూడా తిరిగి ఆయన సువార్తను ప్రకటన చేశాడు. మార్కు సువార్త మాట చదువుకుని మనం ఊహించుకున్నాం. చూడండి 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి ఆ దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినప్పుడు 12 మందితో కూడా ఆయన బేతనియాకి వెళ్ళాను. ఆ రోజు ఇప్పుడు వరకు ఉన్నాడు యెరూషలేము వీధుల్లో, ఆయన యెరూషలేము దేవాలయంలో ఆయన ఇప్పటి వరకు ఆ యెరూషలేములో సువార్తను ప్రకటించారు. వాళ్ళంటే ఆ రోజు సాయంకాలం వరకు కూడా యెరూషలేము వీధుల్లో ప్రతి వీధిలో ఆయన రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. సాయంకాలం వరకు కూడా యెరూషలేము దేవాలయంలోనే ప్రభువారు ఉన్నారు. ఆ తర్వాత బేతనియా, ఆ రాత్రి ఆయన సాయంకాలం ప్రయాణం చేసి ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు, బేతనియాకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి బేతనియాలో ఉన్నారు. మళ్ళా ఉదయం లేచి మళ్ళా యెరూషలేముకి వచ్చారు. ఆ ఉదయం లేచి మళ్ళీ యెరూషలేముకి రావడం అనే ఆ వాక్యాన్ని రేపు రాత్రి మళ్ళా మనం అనగా జ్ఞానం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేద్దాం.